రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రుతుపవనాల ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. రైట్, వెదర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఏంటి వెదర్ అప్డేట్స్? చంద్రిక, గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అయితే రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే చేసిందని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో అంటే ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో అంటే సిటీ శివార్ ప్రాంతాలు కావచ్చు, సెంట్రల్ జోన్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వర్ష సూచన అయితే చేసింది. అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఋతుపవనాలు కొనసాగుతున్న కారణంగా ద్రోణి ఏర్పడడంతో ఈ వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పాలి. ముఖ్యంగా రానున్న 3 రోజులు కూడా వర్షాలు పడతాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అయితే ఈదురుగాలతో కూడిన వాతావరణం, అదేవిధంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా తెలపడం జరిగింది. అయితే కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఎల్లో అలర్ట్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. సో వాతావరణ సూచన ప్రకారం ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో చాలా వరకు కూడా నీళ్లు నిలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ జిహెచ్ఎంసీ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా జిహెచ్ఎంసీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు అయితే అంటే సిబ్బంది ఎక్కడ అయినా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి నీళ్లు నిలిచే అవకాశం ఉంటే అక్కడ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి ఆదేశాల మేరకు ప్రజెంట్ జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాల వారీగా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో ప్రజెంట్ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా అక్కడి అధికారులు కూడా సూచించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం, వర్షాలు ఉంటాయి. కాబట్టి అదేవిధంగా 30 నుంచి 40 గంటలు కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి పలు జాగ్రత్తలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. సో ఇందులో భాగంగానే రానున్న 3 రోజులు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ జోన్ ప్రాంతాలైనటువంటి ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఖైరతాబాదు, ఇటు సిటీ దగ్గరలో ఉన్నటువంటి ఆబేట్స్, కోటి ప్రాంతాలలో కూడా ఈ ఈదురుగాలతో కూడిన వాతావరణం, అదేవిధంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కూడా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కాబట్టి లోతట్టు ప్రాంతాలలో ఎలాంటి విధమైన ఇబ్బందులు కలిగినా కూడా అప్రమత్తమై అక్కడ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్కడైతే నీళ్లు నిలుస్తాయో ఆ నీళ్లు నిలిచే అవకాశాలు ఉన్న చోట జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమై చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఈ 2-3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 2-3 రోజులలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల వారీగా కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సంబంధించి వాతావరణ శాఖ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అయితే తెలపడం జరిగింది. చంద్రిక, థ్యాంక్ యూ అనిల్.